నిన్న నాకు మనవాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, తండ్రి సన్నిధి వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు అని మరి అధికారులు నిర్ణయించారట. తండ్రి సన్నిధికి నీళ్ళు ఇవ్వద్దు అంటే చిలకలూరుపేట పట్టణంలో ఆరాధనకు గ్యాదర్ అయ్యేటువంటి సుమారు 50 నుంచి 60 వేల మంది ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయించారు. ఓకే, అది దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. అంటే దీనికి మరి ఎవరు మాట్లాడుంటారో మీరు ఆలోచించవచ్చు. నీళ్ళు ఇవ్వద్దని ఎవరు చెప్పుంటారో మీరు ఆలోచించవచ్చు. ఏ విధంగానైనా మరి ఈ పరిచర్యను డిస్టర్బ్ చేయాలని, చిలకలూరుపేట పుణ్యక్షేత్రం కాదు, చిలకలూరుపేట సుచరిత్ర కలిగినటువంటి పట్టణంగా, అలాంటి స్థితిలో ఉన్న ఈ పట్టణానికి ఒక ఆశీర్వాదకరంగా, చుట్టుపక్కల దాదాపు 200 పైచిలుకు ప్రాంతాల ప్రజలకు ఒక దీవెనకరంగా, ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు. ఇది ఒక పట్టణానికి, ఒక నియోజకవర్గానికి చెందిన పరిచర్య కాదు. ఇప్పటికే దాదాపు 250 నుంచి 300 ప్రాంతాలకు ఈ పరిచర్య విస్తరించింది. మరి ఏదో ఒక విధంగా స్ట్రగుల్ చేయాలని, కాసేపు కొంతమంది అధికారులు వస్తారు, మీకు అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అదే ఇదా అని అడుగుతారు. కాసేపు ఇంకొకళ్ళు వస్తారు, మీరు అది ఎట్లా చేశారు, ఇది ఎట్లా చేశారని అడుగుతారు. కాసేపు ఇంకొకళ్ళు వస్తారు, మీకు అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా అని అడుగుతారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు, వాళ్ళని ఎవరు పంపుతున్నారో కూడా నాకు తెలుసు. అంటే మీకు కూడా తెలియాలని చెప్తున్నాను నేను, జస్ట్ ప్రేయర్ చేయటానికి. భయపడైతే కాదు, మీకు మీ దృష్టికి తీసుకొని రావాలి. ఫస్ట్ మీరు ప్రేయర్ చేయాలి, అంతే. ఎందుకంటే ఏ మనుషుల దయా దాక్షిణ్యాలతోనో, ఎవరి ఇదితోనో నేను ఈ పరిచర్య మొదలు పెట్టాల. దీనికి దేవుడే కేంద్రం. దేవుడే కేంద్రం, దేవుడే ఆధారం. ఎవరి అధికారాలు వాళ్ళ అధికారాల్లో వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళ మెయింటైన్ వాళ్ళు చేయాలి కదా. వాళ్ళకున్న అవకాశం మీద వాళ్ళు వినియోగించుకొని వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేయాలి కదా. చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళారు. వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. చివరికి అందరూ ఒత్తిడే కలిగించారు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అందరూ ఇబ్బంది పెట్టారు. గతించిన ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ప్రార్థనా తోటకు వస్తారు అధికారులు, ల్యాండ్ కన్వర్షన్ ఉందా అంటారు. అప్పుడు కూడా ఎవరికి తగ్గే వాళ్ళు చేశారు. ఫస్ట్ నుంచి ఈ విధమైన ఒత్తిళ్ళు ఎదుర్కొంటానే వస్తున్నా. ఇప్పుడు లేటెస్ట్గా నిన్నటి రోజున నాకు చెప్పారు, నీళ్ళు ఆపేసేయండి వాళ్ళకి అని అన్నారని. మరి మీలో చాలామందికి ఇది తెలియదు కాబట్టి చెప్తున్నా. పర్వాలేదు, దేవుడు ఏదో దారి చూపిస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇది మరీ దారుణం, బాధాకరం. కానీ మీ నోట్స్లో ఉండాలి ఇది. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి నీళ్ళు ఆపండి అనేదైతే నిన్నటి రోజున మాట్లాడారు. ఎందుకు ఆపమన్నారో మీరు ఆలోచించండి. ఎవరు ఆపమని ఉంటారో మీరు ఆలోచించండి. ఎవరు చెబితే మిగిలిన వాళ్ళు కదులుతారో మీరు ఆలోచించండి.
ప్రార్థన చేయండి. సదరు వ్యక్తుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళని దర్శించాలి. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కనబడి మీకు అందరికీ వందనాలు చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిన వాళ్ళే. పర్వాలేదు. ఎవరు వచ్చినా గౌరవించాం, మనకున్న దానిలో సన్మానించాం, మాట్లాడేదానికి సమయం ఇచ్చాం. అయినా వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు వాళ్ళు చేస్తున్నారు. దేవుడు వాళ్ళని దర్శించుగాక. ఆమేన్. దేవుడు మనకు కావలసిన సమస్త విషయాల్లో ఆయన హస్తం తోడుగా ఉంచి, సమస్త విషయాల్లో తన బలమైన బాహువు చాపి మనకు న్యాయము తీర్చునుగాక. ఆమేన్. మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని సైతం మనకు అనుకూలంగా ఆయన మార్చగల దేవుడు. కొంతమంది అనుకుంటున్నారు ఏదో చేయగలం, ఏదో ఇబ్బంది పెట్టగలం అని. అది ఎవరి వల్ల కాదు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనేది ఒక నియోజకవర్గానికి చెందింది కాదు, ఇది రాష్ట్రానికి చెందిన పరిచర్య. అయిపోయింది, అలాగైపోయింది. ఏదో చిలకలూరిపేటలో ఒక మారుమూల ఉందలే అనుకుంటున్నారు, ఆడిచొచ్చులే అనుకుంటున్నారు. పర్వాలేదు. ఒక పక్క సేవకుల్ని చంపుతున్నారు, ఒక పక్క సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఒక పక్క మన హక్కుల్ని మనం వినియోగించుకోకుండా అడ్డగిస్తున్నారు. యేసు ప్రభుని దూషించిన వాళ్ళని కనీసం టచ్ కూడా చేయటల్లా. యేసు ప్రభుని ఇప్పుడు మత దూషణ చేయొద్దు, దైవ దూషణ చేయొద్దు. ఎవరి దైవం వాళ్ళకు గొప్ప, ఎవరి మతం వాళ్ళకు గొప్ప. మత దూషణ చేసిన వాడు క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా ఎవరెవరిని తిట్టొద్దు. కానీ ఈరోజు భయంకరంగా యేసు ప్రభుని కన్న తల్లి మరియమ్మని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, సేవకుల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అచ్చంగా అదే పని కట్టుకొని ప్రచారాలు చేస్తున్న వాళ్ళని కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. కనీసం వాళ్ళని టచ్ చేసిన నాదుడు లేడు. ఎందుకురా మీరు అట్లా దూషిస్తున్నారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని వాళ్ళని ప్రశ్నించిన అధికారులు లేరు. వాళ్ళని కట్టడి చేయడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు. చెయ్యకపోగా ఇంకా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చక్కగా చూసుకుంటా, ఇట్లాగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిచర్యలకి అడ్డంకులు కలిగించి కొన్ని రకాల ఇబ్బందులు పెట్టి ఏదో అణచాలనే ప్రయత్నం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, అది ఒక తండ్రి సన్నిధి పరిచర్యకే కాదు, యావత్ క్రైస్తవ సంఘానికి ఉన్న లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే పరిచర్యలకు ఒత్తిడి ఎదురైద్దో, ఎప్పుడైతే ప్రతికూలత ఎదురైద్దో, అప్పుడు మరి తీవ్రంగా పరిచర్య విస్తరించిద్ది. ప్రారంభం నుండి క్రైస్తవ సంఘానికి ఉన్న లక్షణం అది. క్రైస్తవ సంఘం విస్తరించొద్దంటే దాని జోలికి ఎవడు పోవద్దు. అప్పుడు ఎక్కడేసిన గొంగడు అక్కడన్నట్టు అక్కడ కూర్చుంటుంది. దాని జోలికి ఎవడన్నా పోయి దానికి ఏదన్నా ఒత్తిడి కలిగించడానికి ప్రయత్నం చేస్తే అది ఇంకా దావాలన్నమే వ్యాపిస్తుంది. దాని దగ్గర ఉన్న లక్షణం అది. కాబట్టి ఫస్ట్ ప్రైర్ చేయండి. ఇప్పుడు ఇంత చక్కని పరిచర్య జరుగుతున్నప్పుడు, చిలకలూరిపేట పట్టణానికి ఒక దీవెనకరం, తలమానికంగా దేవుని పని జరుగుతున్నప్పుడు, అన్నదానాలు జరుగుతున్నప్పుడు, వారానికి 3 మారు అన్నదానం జరుగుతుంది ఇక్కడ. చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది దీనులు, అభాగ్యులు, వికలాంగులు, విధవరాండ్రు, వృద్ధులు అనేక మంది బతుకుతున్నారు. అంత కడుపు నింపుకుంటున్నారు. ఆశీర్వాదకరంగా ఉన్న పరిచర్య ఇది. కాదని ఎవడు చెప్పగలడు?
చిలకలూరిపేట పట్టణంగా టోటల్ నియోజకవర్గమే కాదు, రాష్ట్రానికే దీవెనకరంగా ఉన్న పరిచర్య. మరి ఈ పరిచర్యకు అంత నీళ్ళు ఇవ్వలేని దుస్థితి, అది ఎంత దరిద్రమో చూడండి. పట్టణానికే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి పరిచర్య, ప్రజలు గ్యాదర్ అవుతున్నారు. దాదాపు 50 నుంచి 60 వేల మంది ప్రజలు గ్యాదర్ అవుతున్నారు. అంత ఆహారం తింటున్నారు. ఆహారం పరిచర్య ఏర్పాటు చేస్తుంది, అన్ని నీళ్ళు ఇవ్వలేరా? మరి మిగిలిన వాళ్ళందరికీ పోతున్నాయి కదా సమృద్ధిగా. అందరికి వెళ్తున్నాయి వెళ్ళాల్సినవన్నీ. వాళ్ళ స్విమ్మింగ్ పూల్కి కూడా వెళ్తున్నాయి కదా నీళ్ళు. కాదండి, పెద్ద పెద్దోళ్ళు స్విమ్మింగ్ పూల్లకు కూడా నీళ్ళు వెళ్తున్నాయి, కానీ ఇక్కడ తాగేదానికి నీళ్ళు లేవు. ప్రార్థన చేయండి.